ఆల్మోస్ట్ శుక్రవారం గానీ, శనివారం గానీ ఇది మన బ్యాప్ 7 లోపు అయితే మన ట్రైన్ అయితే ఇంజిన్ అయితే ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. సో, మొత్తం 4 లైన్లు ఇక్కడ ఉన్నాయి మొత్తం. సో, ఇంజిన్ ఏందో సడన్‌గా షట్ డౌన్ అయిపోయింది. ఏందో తెలీదు. అసలు చూడండి ఎంత బాగుందో. అంటే అది కూడా డౌన్ అయిపోయింది. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. రైట్‌లో నేను ప్రెజెంట్ ఇప్పుడైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఉన్నాను. సో మనమైతే మళ్ళీ కొత్త జర్నీతో అయితే స్టార్ట్ అయ్యాము. సో ఈ జర్నీలో చాలా విశేషాలు తెలుసుకుందాము. నేనైతే హడావిడిగా వచ్చేసాను అండ్ ట్రైన్ కూడా బయలుదేరిపోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అవుతూ నేను వ్లాగ్ చేస్తున్నాను. సో లాస్ట్ మినిట్లో రావాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కినాక ఏ ట్రైన్ చేస్తున్నాను అనేది అదంతా మీకు చెప్తూనే ఉంటాను. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. రైట్ నో ప్రెజెంట్ మనమైతే చర్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. నాకు హైదరాబాద్లో కొంచెం ట్రాఫిక్ లేట్ అవ్వడం వల్ల, కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల నేను సికింద్రాబాద్లో అయితే కవర్ చేయలేదు. సో యాక్చువల్లీ నేను సికింద్రాబాద్ నుంచి చాలా ట్రైన్స్ చేశాను. సో ఎందుకు చూపించాలని చెప్పి కొంచెం స్కిప్ చేసేసి చర్లపల్లి నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. ప్రజెంట్ మనం అయితే వచ్చేసి ఇప్పుడు చర్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. విత్ డిలే ఆఫ్ 10 minutes డిలే అయితే ఉన్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి అయితే వచ్చింది. ఇంతకు నేను ఏ ట్రైన్ చేస్తున్నానని మీకు చెప్పలేదు కదా. మనం అయితే ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కి అయితే మనం వ్లాగ్ చేయబోతున్నాము. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12757. ఇది సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్కి, అండ్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి అయితే 12758. సో రెండు వైపులా మనకి సేమ్ స్టాప్స్ ఉంటాయి. సో సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇందులో అయితే మనకి ఏమి ఫడక ఏమి ఉండదు అనమాట. సో డిస్టెన్స్ ఏమి మనకి ఇదేమి ఉండదు. సో మనకి అవతల వైపు అయితే రాజధాని ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ రాజధాని ఎక్స్ప్రెస్ అయితే కనబడుతుంది. సో మనకి చర్లపల్లి అవుట్స్కట్లు అయితే పెట్టేశారు ఇక్కడ. అమ్మో సౌండ్ మాత్రం దీనిది ట్రాక్ సౌండ్ మాత్రం మామూలుగా రావట్లేదు. అయితే మనం భువనగిరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. గివెన్ టైం ప్రకారం మనం అయితే ½ అవర్ లేట్గా అయితే వచ్చాము. సో రైట్ నో ప్రెజెంట్ టైం అయితే 9 అయ్యింది. భువనగిరి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీజీ. సో ఇప్పటివరకు అయితే మనము 46 kilometers అయితే డిస్టెన్స్ కవర్ చేసాము. యూట్యూబ్ అనే సో ఇప్పుడు ప్రెసెంట్ మనం అయితే 40 minutes డిలే అయితే మన ఆలయ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఈ 12757 అనేది సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ అయితే మొత్తం మనకైతే సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్స్ వరకు అయితే మొత్తం 260 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది విత్ 5 hours 40 minutes అయితే. ప్రెసెంట్ మన ట్రైన్ వచ్చేసి 40 minutes డిలే అయితే ఉంది. ఈ ట్రైన్ గురించి అయితే ఇంకా చెప్పుకుందాము. చాలా విశేషాలు ఉన్నాయి ఈ ట్రైన్ గురించి అయితే. ప్రెసెంట్ ఈ ట్రైన్లో అయితే మనకి కోచ్ కంపార్ట్మెంట్గా చూసుకుంటే మాత్రం మొత్తం 2 AC చైర్ కార్లు, 2 సెకండ్ సీటింగ్ చైర్ కార్స్, మిగతా వచ్చేసి 8 or 10, 8 కానీ 10 కానీ మొత్తము సెకండ్ సీటింగ్స్, జనరల్ సీటింగ్ చైర్ కార్స్ అయితే ఉంటాయి. ఒక జనరేటర్ కార్ కూడా అయితే ఉంటుంది. అది లాస్ట్లో మనకైతే పెడతారు అన్నమాట. మనకైతే ఆలేరు రైల్వే స్టేషన్, ఆలేరు దాటిన తర్వాత మొత్తం బ్రిడ్జ్ వస్తుంది, ఆలేరు రైల్వే బ్రిడ్జ్. సో ఇప్పుడు మొత్తం అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆలేరు రైల్వే బ్రిడ్జ్లో వచ్చేసి. సో మన సోర్స్ స్టేషన్ నుంచి అయితే ఇప్పటివరకు జనగాంకి అయితే వచ్చాము. సో సోర్స్ స్టేషన్ నుంచి అయితే మనం 83 kilometers అయితే డిస్టెన్స్ కవర్ చేసాము విత్ ½ hour డిలే అయితే. ఆల్మోస్ట్ 35 minutes లేట్ అయితే మనము సోర్స్ స్టేషన్ నుంచి 35 minutes డిలే అయితే జన్గన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. అండ్ ఈ జన్గన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ZN.
మళ్ళీ చెప్తున్నాను, జనగన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ZN. ఇది మనకి సెకండ్ ప్లాట్ఫామ్లో అయితే ఆగుతుంది. ఫస్ట్ ప్లాట్ఫామ్ అటువైపు ఉంటుంది. సో ఇది మనకైతే ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ప్లాట్ఫామ్లో అయితే ఆగి ఉన్నది. ట్రైన్కి వచ్చేసి మొత్తం 18 స్టాప్లు అయితే ఉంటుంది. స్టోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టాప్ వరకు అయితే మొత్తం మనకి 18 స్టాప్లు అయితే ఉంటుంది. అందులో వచ్చేసి ఫస్ట్ చర్లపల్లి, సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతాయి. చర్లపల్లి, ఆలేర్, భువనగిర్, జనగాం, ఘాన్పూర్, కాజీపేట్, ఉప్పల్, ఇంకా 2-3 స్టాప్లు ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ స్టాప్లలో చెప్తూనే ఉంటాను. చూడండి, ఈ ట్రైన్ గురించి ఫుల్ డీటెయిల్స్ మొత్తం నేను ఈ ట్రైన్లో జర్నీ చేస్తూ చెప్తూ ఉంటాను. సో మనం అయితే ఇప్పుడు జనగాం నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోతుంది. సో మనం అయితే జనగాం రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే డిపార్చర్ అయితే అయిపోతుంది. విత్ లేట్ డిపార్చర్ 40 minutes అయితే. సో ఈ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ అనేది ఇది ఇంటర్సిటీ కేటగిరీలోకి అయితే వస్తుంది. సో ఈ ట్రైన్ కూడా ఫుల్ డిమాండ్. మనకి మార్నింగ్ 5:30కి అయితే ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. ఆ ట్రైన్ కూడా ఫుల్ డిమాండ్. దాని వెనకాలనే వితిన్ 3 అవర్స్లో అయితే 2.5 hours నుంచి 3.5 hours గ్యాప్ అయితే మనకి కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. సో అది కూడా ఫుల్ డిమాండ్ మనకైతే. దీని తర్వాత మళ్ళీ ఈవినింగ్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. ఆ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ప్రజెంట్ మనకి ఇంటర్లాకింగ్ కాజీపేట నుంచి మంచిర్యాల నాగ్పూర్ సెక్షన్లో మనకి 3 లైన్ కోసం అయితే అది ఇంటర్లాకింగ్ సిస్టమ్ గురించి అయితే మాత్రం మనకి ప్రెజెంట్ అయితే అది క్యాన్సిల్ చేయబడింది. ఎప్పటివరకు అనేది మనకు కూడా తెలియదు. సో అది కూడా నేను అప్డేట్ చేస్తాను. ఒక చిన్న షార్ట్ వీడియోగా అయితే నేను అప్డేట్ చేస్తాను. ఇప్పుడే ఘాన్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GNP. ఇప్పటివరకు అయితే మన స్టోర్ స్టేషన్ నుంచి అయితే 111 kilometers అంటే 111 kilometers అయితే డిస్టెన్స్ ట్రావెల్ చేసాము విత్ 45 minutes డిలే అయితే. ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ నుంచి ఇది 5th స్టాప్ ఇది. సో మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే ఇది వచ్చి ఆగింది. యాక్చువల్లీ ఈ ట్రైన్ నేను మొత్తం కాజీపేట వరకు మామూలుగా వ్లాగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రూట్లో నేను ఆల్రెడీ 2-3 సార్లు వేరే డిఫరెంట్ ట్రైన్స్ అయితే వ్లాగ్ చేశాను. సో కొంచెం స్కిప్ చేసేసిన. సో మనమైతే కాజీపేట నుంచి ఫుల్ ఫ్లెడ్జెడ్గా సిర్పూర్ కాగజ్ నగర్ వరకు అయితే మనం ఫుల్ ఫ్లెడ్జెడ్గా అయితే మనము వ్లాగ్ చేద్దాం. ఎందుకంటే ఆ రూట్లో నేను ఎప్పటి వరకు వ్లాగ్ చేయలేదు, ఎవరికి చూపించలేదు కూడా. యాక్చువల్లీ ఈ ట్రైన్కి ఇప్పుడు దాకా ఎవరు వ్లాగ్ కూడా చేయలేదు. 2-3 members అయితే వ్లాగ్ చేశారు ఈ ట్రైన్కి అయితే. సో మనం అయితే ఇప్పటివరకు అయితే మనం వచ్చేసి కాజీపేట రైల్వే స్టేషన్కి వచ్చాము. స్టోర్ స్టేషన్ నుంచి 131 kilometers డిస్టెన్స్ కవర్ చేసుకొని ½ hour లేట్తో ఆల్మోస్ట్ 36 minutes లేట్ అయితే నడిచింది ట్రైన్. సో ఇది మన ట్రైన్ డిక్షనరీ. ఇక్కడైతే అఫీషియల్ స్టాపేజ్ వచ్చేసి మనకి 2 minutes స్టాపేజ్. సో ఇక్కడ ఇప్పుడు ఎంతసేపు ఆగుతుందో మనం ఇప్పుడు అది కూడా చూద్దాము. ఇక్కడ వచ్చేసి 2 minutes స్టాపేజ్ అయితే ఉంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి KZJ. సో ఇది మన బోర్డు అయితే కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ బోర్డు అయితే ఉంది 12758. సో ఇంజిన్ ఏందో సడన్గా షట్ డౌన్ అయిపోయింది, ఏందో తెలీదు. మన కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ఇప్పటివరకు అయితే మన పుల్ చేసిన లోక అయితే ఇది ఇండియన్ రైల్వేస్ 30452 VAP 7 ఇది. సో ఇది మన VAP 7 లోక అయితే కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ని ఇప్పటివరకు అయితే మనం పుల్ చేసిన అయితే VAP 7 లోకజ్ అయితే ఇది మాట. సో 30452 కవచ్ సెక్షన్ అయితే కూడా ఉంది దీనికి. ఇది లాలాగూడ లోకో అయితే ఇది. సో ఇంజిన్ మేబీ ఏదో ఫాల్ట్ వచ్చింది అనుకుంటున్నాను. అందరూ వచ్చి చెక్ చేస్తున్నారు. అదో ప్యాంటోగ్రామ్ కూడా సంథింగ్ ఎల్స్ ఏదో ప్రాబ్లం వచ్చింది ఇంజిన్. 2 వైపులా ప్యాంటోగ్రామ్ మొత్తం డౌన్ అయిపోయింది. చెక్ చేస్తున్నారు మొత్తానికి ఏమైంది అన్నది చెక్ చేస్తున్నారు. సో ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్స్ చూసుకుంటే మనకి ఇంజిన్ నుంచి స్టార్ట్ చేసుకొని మొత్తం 11 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి ఈ ట్రైన్కి. దాని తర్వాత నెక్స్ట్ వెనకాల 2 వచ్చేటివి రిజర్వేషన్ నాన్ AC చైర్ కార్స్, నెక్స్ట్ చైర్ AC కార్స్ అయితే వస్తాయి దీనికి మొత్తము.
నాకైతే చాలా బాగుంది ట్రైన్. సీటింగ్ కంఫర్టబిలిటీ చాలా బాగుంది. ఈ ట్రైన్ యొక్క సీటింగ్ కంఫర్టబిలిటీ అయితే చాలా బాగుంది. వివిధ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే టైంకి ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి వచ్చేసరికి మనకి చాలా లేట్ వచ్చింది. ఆల్మోస్ట్ 40 నుంచి 60 ఆ స్పీడ్లో కొట్టాడు, అంతవరకు రాలేదు. సో మనకి అక్కడ అయితే ఆల్మోస్ట్ 10 మినిట్స్ లేటు. సో చర్లపల్లి నుంచి ఒక్కొక్క డిఫరెంట్ రైల్వే స్టేషన్ నుంచి సోర్స్ స్టేషన్ నుంచి వచ్చేసరికి మనకి కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మొత్తం 36 మినిట్స్, ఆల్మోస్ట్ 36 మినిట్స్ లేట్ అయితే వచ్చింది. ఈ ట్రైన్ నెంబర్ 12757 ఏదైతే కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ఉన్నదో మనకైతే సికింద్రాబాద్ స్టోర్ స్టేషన్ నుంచి 300 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. విత్ 5 hours 20 minutes ఆర్ అదర్ 5 hours 30 minutes, మొత్తం 5.5 గంటల్లో అయితే మనకి వచ్చేసి 300 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తుంది. సో విత్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 55 నుంచి 60 కిలోమీటర్స్ అయితే యావరేజ్ స్పీడ్ అయితే, ఆ స్పీడ్లో అయితే మనకి ఈ ట్రైన్ యావరేజ్ స్పీడ్ అయితే కవర్ చేసుకుంటూ వెళ్తుంటుంది. మన ట్రైన్ అయితే ఇంజిన్ అయితే ఏదో ప్రాబ్లం వచ్చింది. సో టెక్నీషియన్స్ వచ్చి ఏదో చెక్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ అయితే పావు గంట నుంచి ఆగిపోయి ఉంది ట్రైన్ అయితే మాత్రము. సో వెళ్ళేసరికి ఇంకెంత లేట్ అవుతుందో చూద్దాం. ట్రైన్ అయితే కాజీపేట నుంచి పావు గంట తర్వాత అయితే బయలుదేరింది. సో ఇంజిన్ ఏదో చిన్న ఫాల్ట్ అయితే ఉందన్నమాట. సో ప్యాంటోగ్రామ్ మొత్తం డౌన్ చేసి మొత్తం చెక్ చేశారన్నమాట. సో సార్ట్అవుట్ అయితే చేసినట్టున్నారు, చూద్దాము. ఇలా క్యాప్చర్ చేయడం కాజీపేట జంక్షన్ నుంచి. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు చాలా ట్రైన్స్ క్యాన్సిల్ అయి ఉన్నాయి. ఈవెన్ మన విజయవాడ నుంచి రావాల్సిన ట్రైన్స్ కానీ, కాజీపేట సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాల్సినవి కానీ, మన సిర్పూర్ కాగజ్ నగర్ బెల్లంపల్లి అటువైపు వెళ్ళాల్సినవి ఆల్మోస్ట్ ఒక 7-8 ట్రైన్లు అయితే క్యాన్సిల్ అవుతున్నాయి. అందులోని రత్నాచల్, గోల్కొండ, ఈస్ట్ కోస్ట్ కూడా క్యాన్సిల్ అయి ఉన్నది. అండ్ దానాపూర్ కూడా క్యాన్సిల్ అయిపోయి ఉన్నది. అవతల నుంచి వచ్చే దానాపూర్ కూడా, అది కూడా క్యాన్సిల్ అయి ఉన్నది. ఉన్నాయి ఇంకా ఒక 4-5 ట్రైన్లు అయితే ఇలా చాలా క్యాన్సిల్స్ అయి ఉన్నాయి. మరి ఎందుకో ఏంటనేది కూడా ఇప్పటిదాకా ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఎవరైనా ఇలాగా రత్నాచల్ మెయిన్ విజయవాడ నుంచి సికింద్రాబాద్ వచ్చేటోళ్ళు రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు పడితే అప్పుడు క్యాన్సిల్ అయితే చేస్తున్నాడు. సో మీరు కొంచెం చూసుకొని అయితే రండి. సో తెలుసుకొని రండి మీరు, మళ్ళీ లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే రత్నాచల్ వెనకాల మనకి గోల్కొండ ఎక్స్ప్రెస్ కూడా ఉన్నది. ఆ గోల్కొండ ఎక్స్ప్రెస్ కూడా క్యాన్సిల్ చేశాడు, 2 sides కూడా క్యాన్సిల్ చేశాడు. సో మీరు కొంచెం ప్లాన్ చేసుకొని చూసుకొని రండి. సో కాజీపేట నుంచి అయితే మొత్తం టీటీలో ఒక 4-5 అయితే ఎక్కారు డిఫరెంట్ కోచ్ కంపార్ట్మెంట్స్ దగ్గర. ఇక్కడైతే నాకు మొత్తం 2 ఎక్కారు. సో కోచ్ టు కోచ్, ఒక కోచ్ నుంచి ఇంకో కోచ్ కవర్ చేయాలి కాబట్టి ఎవరు మిస్ అవ్వకూడదని చెప్పి ఇక్కడ ఒకరు, ఆయన పక్కన ఇంకొకరు కూర్చున్నారు. అక్కడి నుంచి ఒకరు, ఇక్కడి నుంచి అయితే ఒకరు అయితే వస్తున్నారు. మనం అయితే కాజీపేట నుంచి అయితే డైవర్షన్ తీసుకుంటాము. సో మనకు అక్కడ రూట్ కనబడుతుంది కదా, అది విజయవాడ మెయిన్ లైన్ అది. సో మనం చెన్నై వెళ్ళిపోవచ్చు, లేదంటే వైజాగ్ అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మనం ఇదైతే ఈ రూట్ అయితే వెళ్తున్నాం కదా. సో మెయిన్ లైన్ సికింద్రాబాద్ నుంచి మనం న్యూ ఢిల్లీ వెళ్ళాల్సింది అయితే మెయిన్ లైను, అంటే నాగ్పూర్ మెయిన్ లైన్. సో సికింద్రాబాద్ టు నాగ్పూర్ టు న్యూ ఢిల్లీ వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ లైన్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము. సో వెల్కమ్ టు న్యూ ఢిల్లీ మెయిన్ లైన్. నేనైతే ఈ వ్లాగ్ చేయడానికి అయితే చాలా ఇంట్రెస్ట్లో ఉన్నా, ఎందుకంటే ఈ లైన్లో నేను వెళ్ళడం ఫస్ట్ టైము. బైపాస్ లైన్ ఇది. సో కాజీపేట టచ్ అవ్వకుండా చూపిస్తాను చూడండి. సో కాజీపేట టచ్ అవ్వకుండా మనము ఇదిగోండి ఇలా అయితే వెళ్ళిపోవచ్చు. అదిగోండి ఆ లైన్ కనబడుతుంది కదా. సో న్యూ ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్ళేటోళ్ళు కానీ, లేదంటే కన్యాకుమారి, త్రివేంద్రం వెళ్ళేటోళ్ళు అయితే మనకి కాజీపేట రాకుండా ఇలా బైపాస్ లైన్ నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇదిగోండి చూడండి, ఈ కాజీపేట టౌన్ బైపాస్ లైన్ ఇది. సో ఇక్కడ ట్రైన్స్ అవుతలేవో నాకు తెలియదు కానీ కాజీపేట టౌన్ అయితే ఇక్కడ బోర్డు పెట్టారు. సో ఇదిగోండి ఇది ఇలా బైపాస్ లైన్ ఇదిగోండి. సో మన కోచ్ అయితే మనకి రాయ్బెర్రీలో అయితే మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. సో మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్బెర్రీ. సో మే 2024లో అయితే దీన్ని చేశారన్నమాట, మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. సో మన కాజీపేట దాటిన తర్వాత అయితే మనకి వండర్ఫుల్ బ్యూటిఫుల్ అయితే ఒక చెరువు అయితే కనబడింది. ఈ చెరువు పేరు అయితే నాకు తెలియదు, మీకు తెలిస్తే మాత్రం, సో కాజీపేట నుంచి ఎవరైతే చూస్తున్నారో ఈ చెరువు గురించి తెలిస్తే మాత్రం నాకైతే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం నేను ఎవరికైనా చెప్పుకోవాలంటే నాకు తెలియాలి కదా. సో అందుకే సో నాకైతే చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. రైల్వే ట్రాక్ పక్కన ఇలాగ ఒక చిన్న చెరువు అనేది నాకు బాగా నచ్చింది. సో మనమైతే మెయిన్ న్యూ ఢిల్లీ ట్రాక్ రైల్వే సెక్షన్లోకి అయితే వచ్చేసాము. మొత్తం 4 లైన్లు ఇక్కడ ఉన్నాయి మొత్తము. సో మనకి ఆసన్పర్తి దాటిన తర్వాత, కాజీపేట ఆల్మోస్ట్ కాజీపేట దాటిన తర్వాత అయితే మనకి బ్యూటిఫుల్ ఫామ్ ల్యాండ్స్ అయితే కనబడుతుంది. చూడండి వరి పంట మొత్తము ఎంత గ్రీనరీ ఉందండి చూడండి.
అసలు హైలైట్ కదా గ్రీనరీ అనేది, ఎంత బాగా కనబడుతుందో అసలు గ్రీనరీ కాజీపేట తాగిన తర్వాత. చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం గ్రీన్ ల్యాండే, పొలాలే, ఫామ్ ల్యాండ్స్ మొత్తం. కాజీపేట దాటిన తర్వాత మనకైతే ఫస్ట్ స్టాప్ అయితే ఓపీఎల్ అని వస్తుంది, ఉప్పలు. సో ఆ స్టేషన్ కూడా వచ్చేసి ఉప్పలు. ఇక్కడ మాత్రం మొత్తం అన్ని బొగ్గు గన్నులే ఉన్నాయి ఇవ్వండి. ఉప్పల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. సో ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి ఓపీఎల్. ఈ రైల్వే స్టేషన్ కోడ్ అయితే ఓపీఎల్. ఇప్పటివరకు అయితే మనం సికింద్రాబాద్ నుంచి 155 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. సో డిస్టెన్స్ కవర్ చేసాము విత్ 40 మినిట్స్ లేట్ అయితే 40 to 45 మినిట్స్ లేట్ అయితే అయ్యింది. అబ్బా అసలు రైల్వే స్టేషన్ మొత్తం అంతా థర్డ్ లైన్ మొత్తం అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. అబ్బా స్టేషన్ చూడండి ఎంత బాగుందో, నీట్గా క్లీన్గా పర్ఫెక్ట్గా ఉంది అసలు స్టేషను. చాలామంది ఇక్కడ దిగిపోతున్నారు. అసలు ఉప్పల్ రైల్వే స్టేషన్ అయితే మొత్తం చాలామంది దిగిపోతున్నారు. సో మనం అయితే ఇప్పుడు ఉప్పల్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. సో ట్రాక్ మొత్తం అంతా మెయింటెనెన్స్ చేస్తున్నారు. మొత్తం కొత్త ట్రాక్స్ అన్నీ వేస్తున్నారు. ఈ బలార్స వరకు మొత్తం కొత్త ట్రాక్స్ వేస్తున్నారని నేను విన్నాను. నాగ్పూర్ వరకు అంటే 3వ లైన్ కోసం అని చెప్పి ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ అవన్నీ చేంజ్ చేస్తున్నారని మనం విన్నాం కదా. సో ఇది కాజీపేట దాటిన తర్వాత కూడా చెరువు ఉంటుంది. దాటిన తర్వాత చెరువు కనబడింది కదా, అలాగే ఉప్పల్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కూడా మనకి చెరువు కనబడింది. సో కాజీపేటలో చూసినంత పెద్ద చెరువు అయితే కాదు, సగం చెరువు సగం పొలం అయితే ఉన్నది. అంటే పొలం పక్కన చెరువు కానీ చెరువు పక్కన పొలం ఉంటే మాత్రము ఈవినింగ్ టైంలో మాత్రం మస్తు ఉంటుంది. ఆ సిచ్యువేషన్, ఆ క్లైమేట్ మస్తు ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. సో వెల్కమ్ టు జమ్మికుంట. అయితే జమ్మికుంటకు అయితే ఇప్పుడు వచ్చేసాము. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి మనం జమ్మికుంట వరకు అయితే 155 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. సో జమ్మికుంట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి JMKT. ఇప్పటివరకు అయితే మనకి ఓన్లీ 55 మినిట్స్ డిలే అయితే ఈ ట్రైన్ అయితే నడుస్తుంది. సో లైన్ మాత్రం మనకి 130 కిలోమీటర్స్ పర్మిషన్ ఉంది, కానీ ఇప్పటివరకు అయితే ఇది 130 కిలోమీటర్స్ అయితే ఆ స్పీడ్ అయితే రాలేదు. ఓన్లీ 100 కిలోమీటర్ స్పీడ్తో అయితేనే 100 కిలోమీటర్ స్పీడ్తోనే వెళ్తుంది. సో ఆల్మోస్ట్ ఈ ట్రైన్కి ఓన్లీ కాజీపేట వరకు అయితేనే బాగా వాల్యూ ఉంది. ప్రతి ఒక్కరు కాజీపేట వరకు ఎక్కారు. సో కాజీపేట నుంచి ఏవైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో ఉప్పల్ కానీ జమ్మికుంట కానీ బెల్లంపల్లి రామగుండం ఇవన్నీ ఒక్కొక్కరు దిగిపోతున్నారు ఇక్కడ నుంచి. సో కాజీపేట నుంచి ఆల్మోస్ట్ ఫుల్ ఉన్నది. కాజీపేట తర్వాత మొత్తం అందరూ దిగిపోతున్నారు. సో మనం అయితే జమ్మికుంట నుంచి విత్ 55 మినిట్స్ అయితే లేట్ డిపార్చర్ అయితే మనం క్రాస్ అయిపోతున్నాము. జమ్మికుంట నుంచి అయితే డిపార్చర్ అయిపోతున్నాము. మనమైతే ఇప్పుడు ఓడేల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో సికింద్రాబాద్ నుంచి ఇది 9th స్టాప్ ఓడేల రైల్వే స్టేషన్. దీని రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OEA. విత్ డిలే ఆఫ్ 50 మినిట్స్ డిలే అయితే ట్రైన్ నడుస్తుంది. జమ్మికుంట నుంచి మాత్రము ఒక స్పీడ్లో అయితే వచ్చాడు. 130 కిలోమీటర్స్ అయితే దంచుకొని కొట్టుకొని వచ్చాడు, 130 కిలోమీటర్స్. అండ్ ఇక్కడ అఫీషియల్ స్టాపేజ్ వచ్చేసి మనకి మాత్రం ఓన్లీ 1 మినిట్ మాత్రమే. సో గివెన్ టైం ప్రకారం కంటే మనకైతే ఓన్లీ 50 మినిట్స్ లేట్ అయితే నడుస్తుంది ఈ ట్రైన్. సో ఫస్ట్ టైం నేనైతే నా వ్లాగ్లో అయితే మాత్రం ఓడేల రైల్వే స్టేషన్ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ నుంచి సిరుపూర్ కాగజ్ నగర్ వరకు అయితే మొత్తం స్టేషన్స్ అన్నీ నాకు ఫస్ట్ టైమే. ఈ రూట్లో నేను తీయడం ఫస్ట్ టైం ఈ వ్లాగ్. మనమైతే ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుంచి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. రైట్ నౌ ప్రెజెంట్ మనమైతే పెద్దపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి PDPL. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ½ అవర్ డిలే అయితే నడుస్తున్నాము, 30 మినిట్స్ డిలే అయితే నడుస్తున్నాము. అండ్ ఇది కూడా ఒక జంక్షన్, పెద్దపల్లి జంక్షన్. సో ఇక్కడ నుంచి ఏ రూట్ డైవర్ట్ అవుతుందో నాకు కూడా తెలీదు. సో మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఈ వీడియోని ఇక్కడ నుంచి పెద్దపల్లి నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా నాకు ఒక హాయ్ పెట్టండి.
నాగపూర్ లైన్ మొత్తం అంతా మొత్తము ఇంటర్బ్లాకింగ్ కోసమా మరి ఏంటో ట్రాక్స్ మొత్తం మారుస్తున్నారు. సో అవతల వైపు అయితే మనకి వ్యాగ్-9 అయితే ఒక ఇంజిన్ అయితే వెళ్తుంది. ఇండియన్ రైల్వేస్ వ్యాగ్-9 అయితే లూథియానా ఇది. అసలు కాజీపేట దాటిన తర్వాత ఏమైనా పంట పొలాలు కనబడుతున్నాయా? గ్రీనరీ మాత్రం అసలు హైలైట్. వరి పంట మొత్తం అంతా. ఈ ఎండాకాలంలో వరి పంటలు ఏంటో తెలీదు. చూడండి అక్కడెక్కడో చివరి దాకా అంతా మొత్తం వరే. సో మనకైతే యాక్సిలేషన్ పుంజుకుంది స్పీడ్ మాత్రం. సో ఈ గూడ్స్ ట్రైన్ ఉంది కదా, ఆ గూడ్స్ ట్రైన్ మొత్తం అక్కడ వెనకాల మనకి బ్యాక్ సైడ్ పవర్ ప్లాంట్ ఒకటి ఉంది. అది ఏ పవర్ ప్లాంట్, అది గవర్నమెంట్ వాళ్ళ పవర్ ప్లాంట్ ఏంటో నాకు కూడా కరెక్ట్గా తెలీదు. సో అది మొత్తం పవర్ ప్లాంట్ వాళ్ళ కోసం మొత్తం. వెల్కమ్ టు రామగుండం రైల్వే స్టేషన్. సో మనం అయితే ఇప్పుడు సోర్స్ స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం మొత్తం 224 కిలోమీటర్లు అయితే కవర్ చేసాము. ప్రెసెంట్ మనం అయితే రైట్ మనం ప్రెసెంట్ అయితే రామగుండ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. విత్ లేట్ ఆఫ్ 45 మినిట్స్ డిలే అయితే మనం రామగుండంకి అయితే వచ్చాము. ఈ స్టేషన్ రైల్వే కోడ్ వచ్చేసి RDEM. ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా చెప్పుకోవచ్చు. మెయిన్లీ పవర్ హౌస్. ఇక్కడ మన ఇందాక మీ వీడియోలో చూపించాను కదా, అదొక పవర్ ప్లాంట్ హౌస్. అది మొత్తం ఫుల్లీ పవర్ ప్లాంట్ హౌస్. సో దాని గురించి అయితే ఇక్కడ రామగుండం అనేది మొత్తం మనకి మెయిన్ స్టేషన్ అయితే చెప్పుకోవచ్చు. ఇది అఫీషియల్గా అయితే మనకు ఓన్లీ 1 మినిట్ అయితే స్టాపేజ్ ఉంది. ఎగ్జాక్ట్ 1 మినిట్ అయితే నుంచి 1 మినిట్ తర్వాత అయితే తీసేస్తున్నాడు. SMBT బెంగళూరు, దానాపూర్ టు బెంగళూరు. దీని పేరు ఏదో ఉందా బా అంటే సంఘమిత్ర. అద్దుగండి వచ్చేసింది మన గోదావరి బ్రిడ్జ్. మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు మనకైతే ఒక గోదావరి బ్రిడ్జ్ అయితే వస్తుంది. బట్ దెర్ ఈజ్ నో వాటర్. అబ్బో బాగానే వెళ్తున్నాడు బ్రిడ్జ్ మీద స్పీడ్. వెల్కమ్ టు గోదావరి రైల్వే బ్రిడ్జ్. సో వెల్కమ్ టు మంచిర్యాల. సోర్స్ స్టేషన్ నుంచి అయితే ఇప్పటివరకు మంచిర్యాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. విత్ 40 మినిట్స్ డిలే అయితే సేమ్ ఆ స్పీడ్ కవర్ చేసుకొని వస్తున్నాడు కాబట్టి మనకి ఈ గ్యాప్లో ఎక్కడ డిలే కాలేదు. సో ఇప్పటివరకు అయితే ప్రెసెంట్ మనము 248 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ కవర్ చేసాము సికింద్రాబాద్ నుంచి. అండ్ మంచిర్యాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MCI. దీనికి వచ్చేసి మొత్తము 3 ప్లాట్ఫామ్, 1 2 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. 4 ప్లాట్ఫామ్లు ఉంటాయి. దీనికి మొత్తం 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి మంచిర్యాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసరికి. బాబాయ్ మంచిర్యాల. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే ఇప్పటివరకు మనం 258 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. రైట్ నో ప్రెజెంట్ మనం అయితే బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. దిస్ ఈజ్ ద లాస్ట్ స్టాప్ ఫర్ ద
సిర్పూర్ కాగజ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. సో దీని తర్వాత నెక్స్ట్ మనము సిర్పూర్ కాగజ్ నగర్ నెక్స్ట్ స్టాప్ దీనికి. రైట్ నో మనం ప్రెజెంట్ అయితే చెప్పాను కదా 258 కిలోమీటర్స్ కవర్ అయితే చేసాము విత్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇప్పుడైతే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే ఉన్నాము విత్ డిలే ఆఫ్ 55 మినిట్స్. సో ఈ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPA. సో ప్రెజెంట్ అయితే మనం లాస్ట్ స్టాప్ అయితే డెస్టినేషన్ క్రాస్ అయితే అయిపోతున్నాము, అదే బెల్లంపల్లి రైల్వే స్టేషన్. సో ఇక్కడ బెల్లంపల్లి చూసి మీరు బెల్లం ఫేమస్ ఏమో అనుకుంటారేమో, ఏం లేదు, ఇది జస్ట్ నార్మల్ తెలంగాణ డిస్ట్రిక్ట్లో వన్ ఆఫ్ ది జస్ట్ ఒక టౌన్ ఇది. బెల్లంపల్లి చూసి బెల్లం ఫేమస్ ఏమో అనుకుంటారేమో కానీ ఇక్కడ బెల్లం అయితే ఫేమస్ అయితే కాదు. మొత్తం ఇక్కడ కొత్త కొత్త ట్రాక్స్ వేస్తున్నారు గూడ్స్ కోసం అని చెప్పి. సో ఈ ట్రైన్ వచ్చేసి సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బీదర్ వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇది యాక్చువల్లీ ఇది రేక్ షేరింగ్ మాట. సో బీదర్ నుంచి మళ్ళీ మార్నింగ్ ఇది హైదరాబాద్కి వెళ్తుంది. ఇది ఇంటర్సిటీ, ఇది మొత్తం రేక్ షేరింగ్ మాట ఈ ట్రైన్ మొత్తం. సో రైట్ నా అయితే మనం ప్రెజెంట్ అయితే మనం సిర్పూర్ కాగజ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ రైల్వే స్టేషన్ ఆఫ్ దిస్ ట్రైన్ నంబర్ 12757. సో నేనైతే ఎండ్ టు ఎండ్ అయితే వ్లాగ్ చేశాను, ఎందుకంటే నాకు ఎండ్ టు ఎండ్ వ్లాగ్ చేస్తేనే నాకు ఇష్టము. మధ్యలో ట్రైన్ ఎక్కి మళ్ళీ మధ్యలో దిగిపోయా అంటే నాకు ఇష్టం ఉండదు. ఆల్మోస్ట్ నేనైతే ఎండ్ టు ఎండ్ రైడ్ అయితే చేశాను. సో రైట్ టైంకి అయితే వచ్చాడు. అన్ని స్టేషన్లను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకి ఓన్లీ లేట్ రన్నింగ్తో అయితే నడిచేది. సో ఇప్పుడైతే మనకి ఎండ్ ఆఫ్ ది డెస్టినేషన్ వచ్చేసరికి మాత్రం సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం రైట్ టైంకి అయితే వచ్చేసేసాడు. సో ఈ స్టేషన్కి మొత్తం వచ్చేసి మొత్తం 3 రైల్వే ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అందులోని 3 రైల్వే ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసి SKZR. మళ్ళీ చెప్తాను, రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SKZR. మొత్తం ఆల్మోస్ట్ అంతా కవర్ చేస్తాను, నేనేం లేకుండా చేశాను. నేను మెయిన్ మంచిర్యాల గోదావరి రైల్వే బ్రిడ్జ్ కవర్ చేద్దాం అనుకున్నాను. సో గోదావరి రైల్వే బ్రిడ్జ్ అయితే కవర్ చేస్తాను, నాకైతే హ్యాపీ. సో ఐ హోప్ యూ, నేనైతే వీడియో మొత్తం అంతా బాగానే తీసాను. సో ఎడిటింగ్ చేసి ఈరోజు డేట్ వచ్చేసి 19th డేటు. సో నేను 21 or 22 అయితే నేను ఈ వీడియో అయితే పెడతాను. ఆల్మోస్ట్ శుక్రవారం కానీ శనివారం కానీ అయితే పెడతాను. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. నా వీడియో కానీ మాత్రం పూర్తిగా చూసి మీకు కంటెంట్ నచ్చితే మాత్రమే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ వస్తాయి. నేను చేసిన ప్రతి ఒక్క వ్లాగ్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో అయితే వస్తాయి. సో ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ భార్గవ్ సునీత. అండ్ దిస్ ఈజ్ సైనింగ్ ఫ్రమ్ సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్. ఐ హోప్ యూ డూ వెల్. అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసాను. బాయ్.